ఐ బొమ్మ రవిని. ఇది కూడా వ్యవస్థాకృతమైనటువంటి అంశాల భాగం. అది అతను ఒక సమితి అంతే. ఎందుకు తయారయ్యాడు? అంత నాలెడ్జ్ రెంటే కాదు, కత్తికి పదులు ఉంటుంది. అది గొంతు కోయడానికి ఉపయోగపడుతుంది, కూరగాయలు అన్నుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ వ్యవస్థలో అతను నిపుణులతో తయారు చేసుకున్నాడు. తయారు చేసుకొని బ్రహ్మాండంగా మనలో అందరికీ ఫ్రీ సినిమా చూపించాడు. నేను కూడా చూసేవాడినే, ఎందుకంటే ఫ్రీగా వస్తుంది సినిమా. థియేటర్కి ఓడిపోతాడు, లేనిపోతే 600-700 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ వ్యవస్థ ఎవరు తయారు చేయించింది ఇవన్నీ? వాడికి సృష్టించుకున్నాడా? బొమ్మ రవిగా సృష్టించుకోలే. ఈ వ్యవస్థే క్రియేట్ చేసింది అంశాలని. దాని నుంచి ఇప్పుడు వాడిపోతే ఇంకొకటి వస్తాడు. హిట్మాన్ చంపితే అనేక 1000 మంది హిట్మాన్లు పుడతారు. బొమ్మ రవిని చంపితే జైల్లో వేస్తే కొంతమంది పుడతారు. పోలీస్ ఆఫీసర్ ఒప్పుకున్నాడు, ఈ బొమ్మ రవిని మీరు పట్టుకున్నా ఈ పైరసీ ఆగదు, సిస్టమ్ అది ఎస్టాబ్లిష్ అయిపోయింది అంటున్నాడు. కాబట్టి ఇదంతా వ్యవస్థీకృతంలో ఉన్నటువంటి లోపాలని సరిచేయకుండా సర్కారు, ప్రభుత్వం దాన్ని వెలుగు తీసుకొచ్చిన పద్ధతుల్లో కొంతమంది మంచి చేస్తారు, కొంతమంది చెడు చేస్తారు. అది ఒకటి వేళతో పోవాలంటే వ్యవస్థ లోపల ప్రారంభం, దానికి ఆలోచించట్లేదు ఎవరు. చాలామంది అంటుంటారు, వాడు అంటాడు సినిమా వాడు కార్పొరేట్ వాడు వాడిని వృద్ధి చేయండి అంటున్నారు. ఒక్క బొమ్మ రవిని వృద్ధి ఇస్తే జరిగేదేం లేదు. కానీ ఈ సినిమా మాఫియా వాళ్ళని వృద్ధి ఇస్తే సమాజం ఉపయోగపడుతుంది.